హలో మా వెల్కమ్ బ్యాక్ టు బాబు అమ్మద్ది వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మా బావగడి కలిసి తాటిపత్తి అయితే వచ్చాము. ఇప్పుడు మేము తాటిపత్తి ఎందుకు వచ్చామంటే ఈ రోడ్ సుబ్బారాయుడు టెస్ట్ కాబట్టి ఆయన దర్శించుకుందామని అయితే తాటిపత్తి వచ్చాము. ఇక్కడికి వచ్చి రాగానే హవా అయితే మామూలుగా లేదు మామ. ఈ రోజు ఇక్కడైతే పెద్ద తీర్థం అయితే జరుగుతుంది. మనం అయితే బండిని దిక్కుని పార్క్ చేసి అలా తీర్థం ఎంజాయ్ చేస్తుంటూ ఎదరికైతే వెళ్తున్నాం. ఇంతలోగా నాకైతే ఒకటి గుర్తొచ్చింది. నేనైతే బండిలో కొబ్బరికాయ మర్చిపోయాను. మళ్ళీ అది తీసుకోవడానికి వెనక్కి వచ్చాను. ఇప్పుడైతే మనం గుడి ప్రాంగణంలోకి అయితే వచ్చేసాం మామ. పైన కనబడుతున్న ఆర్చ్ అయితే గుడికి సంబంధించిందే. జనాలు అయితే చూడండి మామ, ఈరోజు అయితే అస్సలు ఖాళీ ఉండదు. నేనైతే మార్నింగ్ టైం వచ్చాను మామ. ఇక్కడ అయితే లైటింగ్ బోర్డులు అయితే తెగబెట్టారు. నైట్ టైం అయితే సూపర్ ఉంటుంది. మనకి ఎంట్రన్స్లో పెట్టిన సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం మామ. అక్కడ కనబడుతున్న పాక అయితే ఉంది కదా, దానికి వెనకాల ఉంటుంది గుడి అయితేని. ఇప్పుడైతే మనం క్యూ లైన్లోకి దూరేసాము. ఇక్కడైతే ఈరోజు ఫ్రీ దర్శనం అయితే లేదు మామ. మినిమం టికెట్ వచ్చేసి 10 రూపాయలు. మనం అయితే 10 రూపాయల టికెట్ లైన్లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాయి కదా, వీటినే పూలు పడగలు అంటారు. స్వామివారికి ఏమైనా మొక్కలు ఉంటే ఇచ్చి సమర్పించుకుంటారు. అతి ముఖ్యంగా ఇక్కడ సుబ్బారాయుడు వారు ఎందుకు ఫేమస్ అంటే, ఎవరికన్నా సంతానం లేని వాళ్ళకి ఆ ఎదర కనబడుతున్న పాక ఉంది కదా, ఆ పాక దేవుడి విగ్రహానికి వెనకాలే ఉంటుంది. ఆ పాకలో సుబ్బారాయుడు సృష్టికి ఒక రోజు ముందు ఇచ్చి ఇక్కడ నిద్రింతే వాళ్ళకి మంచి సంతానం కలుగుతుందని ఇక్కడ వారి నమ్మకం. ఇప్పుడైతే మన క్యూ లైన్ అయితే కదిలింది మామ. ఇక్కడైతే మనం బయట కొబ్బరికాయ ఇచ్చాము, వాళ్ళే కొట్టేశారు. మనం అయితే స్వామివారి గర్భగుడి దగ్గరికి అయితే వచ్చాము. స్వామివారి ఫుటేజ్ అయితే మీకు కూడా పెట్టాను, దర్శనం చేసుకోండి. ఇక్కడైతే అభిషేకం చేయించుకునే వాళ్ళు అయితే వాళ్ళ అభిషేకం అయితే చేయించుకుంటున్నారు. ఇక్కడ మరో స్పెషల్ ఏంటంటే, అపర్ణాదేవి గుడి ఉండి పెద్ద అపర్ణాదేవి విగ్రహం అయితే ఉంటుంది మామ. దాని చుట్టూరు కోనేరు అయితే ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అయితే ఇక్కడ కూడా వచ్చి అపర్ణాదేవిని కూడా దర్శించుకుంటారు. నెక్స్ట్ అయితే ఇక్కడ ముడుపులు కట్టి చెట్టు మామ. ఒక 20 years బ్యాక్ అయితే ఈ చెట్టు చుట్టూరు ఒక పాము అయితే ఎప్పుడు అలా చుట్టుకుని ఉండేదంట. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం అతి తక్కువ దిక్కుని చూసే మార్కండేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ దర్శనం అయితే మాకు బేగా ఫ్రీగా అయిపోయింది. ఇప్పుడైతే నెక్స్ట్ మనం అపర్ణాదేవి గుడిలోకి అయితే వెళ్ళి అక్కడైతే దర్శించుకున్నాము. ఇక్కడైతే అస్సలు ఖాళీ లేదు మామ. నెక్స్ట్ అయితే మనం పుట్ట దగ్గరకు వచ్చాము. ఇక్కడైతే చాలా మంది భక్తులు అయితే పుట్టలో పాలు వేసారు మామ. కనబడుతున్నాయండి పాలే, నీళ్ళు కాదు. ఇప్పుడైతే మనం స్వామివారం అన్నదాన ప్రసాదం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే రష్ బాగానే ఉంది, పర్లేదు. మీకు సుబ్బారాయుడు సృష్టికి తాటిపత్తి ఎన్ని మంది వస్తారని చెప్పడానికి ఎగ్జాంపుల్, ఇక్కడ ట్రాక్టర్లతో అన్నం అయితే దింపుతారు. ఇప్పుడైతే మనం ప్లేట్ తీసుకుని ప్రసాదాన్ని అయితే పెట్టించుకుంటున్నాము. ఇక్కడ ఐటమ్స్ వచ్చేసి వైట్ రైస్, ముద్దపప్పు అండ్ అలాగే ముక్కల చారు మామ. ఫుడ్ టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది మామ. ఎంత బాగుందంటే ప్లేట్లో ఒక మెతుకు కూడా ఉంచకుండా తిన్నాను, అంత బాగుంది. ఇవన్నీ వంటలు చేసిన ప్లేస్, వెనకైతే ఎగ్జిబిషన్. ఇప్పుడైతే మీకు అపర్ణాదేవి శివయ్య కలిసిన విగ్రహాన్ని అయితే చూపిస్తాను చూడండి. అపర్ణాదేవి అంటే ఎవరో కాదండి, పార్వతీదేవికి ఇంకో రూపం. ఇక్కడైతే ఓ తమ్ముడైతే కనబడ్డాడు. ఆడైతే కోనేరు చుట్టూరు ఈత కొడుతూనే ఉన్నాడు నేను వచ్చినప్పటి నుంచి. అంతే మామ ఈ వీడియో అయితే. ఇప్పుడైతే మనం తీర్థం అంతా తిరిగి ఒక బొమ్మ అయితే కొన్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో ఆ బొమ్మను చూపిస్తాను.